తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వైఎస్ జగన్ ఆయన అభినందిస్తూ ఫోన్ చేశారు. వైఎస్ జగన్ విదేశీ పర్యటన నుంచి తిరిగి ఇండియాకు వచ్చిన తర్వాత ముందుగా తన ఆత్మీయుడు, తన బ్రదర్గా అభివర్ణించే విజయ్ యొక్క విజయానికి అభినందనలు తెలుపుతూ ముఖ్యంగా ఆయన ప్రమాణ స్వీకారం చేసినందుకు తమిళనాడు ముఖ్యమంత్రిగా మరింతగా ఎదగాలి, తమిళనాడు ప్రజలకు మరింతగా చేరువ కావాలంటూ వైఎస్ జగన్ విజయ్కు ఫోన్ కాల్ ద్వారా అభినందన తెలిపారు. వాస్తవానికి ఫోన్ కాల్ ద్వారా అభినందనలు తెలపడానికి ముందే, అంటే ఎప్పుడైతే టీవీకే పార్టీ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా నిలబడిందో అప్పుడే ఆయన డియర్ బ్రదర్ విజయ్ అంటూ ఆయన చేసినటువంటి ట్వీటు, అదే సమయంలో ఓటమికి సానుభూతి తెలుపుతూ, మమతా బెనర్జీకి సానుభూతి తెలుపుతూ చేసినటువంటి ట్వీట్ ఇప్పటికే చర్చనీయాంశంగా మారింది, సంచలనంగా మారింది. అంటే వైఎస్ జగన్కు విజయ్కు ఏ విధంగా ఒక అనుబంధం ఉంది, ఏ విధంగా ఒక సంబంధం ఉంది అనేది ఈ ట్వీట్ల ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇటీవల తమిళనాడు ఎన్నికలకు ముందు ఒక వైఎస్ జగన్ కుటుంబానికి సంబంధించిన ఒక పెళ్లి కార్యక్రమంలో విజయ్, వైఎస్ జగన్ ఇద్దరు చాలా సేపు అంతర్గతంగా చర్చించుకున్నటువంటి దృశ్యాలు ఇప్పటికే పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా మాధ్యమాల్లో కానీ అందరూ చూశారు. సో దీనికి ఆ తర్వాత ఇటు విజయ్ ప్రచారంలో సందర్భంగా కూడా వైఎస్ జగన్ విజయ్ కలిసి ఉన్నటువంటి ఒక ఫోటోను ఒక అభిమాని విజయ్కి అందించినప్పుడు విజయ్ ఆ ఫోటోని అందరి ముందు డిస్ప్లే చేస్తూ తన ప్రచార పర్వాన్ని కొనసాగించారు. అదేవిధంగా వైఎస్ జగన్ ఇక్కడ ఏదైతే బ్రెయిన్ చైల్డ్గా కొన్ని పథకాలు అమలు చేశారో ఆ పథకాలని తన మేనిఫెస్టోలో పొందుపరిచారు టీవీకే పార్టీ అధినేత విజయ్. సో ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య ఒక బలమైన సంబంధం ఉంది, ఒక సామీప్యతలు ఉన్న ఇద్దరి మధ్య అనే ఒక చర్చ చాలా కాలంగా నడుస్తుంది. ఇప్పుడు టీవీకే పార్టీ మొత్తానికి మెజార్టీ కైవసం చేసుకుని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా వైఎస్ జగన్ ట్వీట్ చేశారు, కంగ్రాచ్యులేషన్స్ అంటూ అభినందనలు తెలుపుతూ. ఆ తర్వాత ఇప్పుడు తాజాగా ఆయన విదేశీ పర్యటన నుంచి తిరిగి ఇండియాకు వచ్చిన తర్వాత ముందుగా ఫోన్ చేసింది విజయ్కే. టీవీకే పార్టీ అధినేత విజయ్కు వైఎస్ జగన్ ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. అంతేకాకుండా తమిళనాడు ప్రజలు మీపై పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని మరింత ముందుకు మీరు తీసుకెళ్ళాలి, తమిళనాడు రాష్ట్రాన్ని మరింతగా ఆర్థికంగా ప్రగతి దిశలో దూసుకుపోయేలా చేయాలి, మీ విధి విధానాలు ఆ విధంగా రూపొందించుకుంటే మంచిది, ఎందుకంటే రెండు పొరుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి సంబంధాలను మెరుగుపరచడానికి ఇది మరింతగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా దేశ ప్రగతిలో తమిళనాడు కీలక పాత్ర పోషించే విధంగా మీరు తీసుకోబోయే నిర్ణయాలు ఉండాలి, ప్రజలు మీపై పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా మీ పాలన సాగించాలని చెప్పి మనసారా కోరుకుంటానంటూ ఆయన వైఎస్ జగన్ విజయ్కు ఫోన్ ద్వారా అభినందించినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా తమిళనాడుకు సంబంధించినటువంటి రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో చాలా కాలంగా ఒక చర్చ రేపుతున్నాయి, ఒక చర్చకు దారితీస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఏ విధంగా అయితే ఇక్కడ వైఎస్ జగన్ ఒంటరిగా పార్టీ పెట్టిన తర్వాత ఒంటరిగానే ఇప్పటి వరకు పోటీ చేసి అధికారం కైవసం చేసుకున్నారో అక్కడ టీవీకే పార్టీ కూడా ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా సరే ఏ కూటమిలోనూ చేరకుండా, ముఖ్యంగా ఎన్డీఏ కూటమి నుంచి ఎన్ని ఒత్తిళ్లు, ఎంత బెదిరింపు లాంటి పరిస్థితులు ఎదురైనా సరే కూటమిలో చేరకుండా ఆయన ఒంటరిగానే ప్రజాక్షేత్రంలో తేల్చుకుని తానేంటో నిరూపించుకున్నారు. ఇప్పుడు మెజార్టీని కూడా నిరూపించుకున్నటువంటి పరిస్థితి. ఏకంగా 144 మంది సభ్యులు ఆయన ప్రభుత్వానికి బలపరిచినటువంటి పరిస్థితి విశ్వాస పరీక్షలో. సో దీనికి సంబంధించినటువంటి పరిణామాలు తమిళనాడులో టీవీకే పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి, గెలిచినప్పటి నుంచి, ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి, ఏ విధంగా అయితే బలపరీక్షలో నెగ్గినప్పటి నుంచి అప్పటి నుంచి అక్కడ జరుగుతున్నటువంటి ప్రతి పరిణామం ఆంధ్ర ప్రజల్లోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజల్లో ఒక ఆసక్తికరమైనటువంటి అంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే వైఎస్ జగన్ ముందు నుంచి వైఎస్ జగన్తో విజయ్కు ఉన్నటువంటి అనుబంధాన్ని పదే ఇక్కడ సోషల్ మీడియా మాధ్యమాల్లో వివిధ పార్టీలకు సంబంధించినటువంటి వర్గాలు కానీ, న్యూట్రల్ వర్గాలు కానీ దీనిని పెద్ద ఎత్తున వైరల్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం ఇప్పటి వరకు చూసాం. సో వైఎస్ జగన్ ఇప్పటికే ట్వీట్ చేశారు, తొలిసారి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా టీవీకే ఆవిర్భవించినప్పుడు, ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా అదే ట్వీట్ ద్వారా ఆయనకి అభినందించినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఆయన విదేశీ పర్యటన నుంచి ఇండియాకు వచ్చిన తర్వాత ముందుగా టీవీకే పార్టీ అధినేత విజయ్కు మరోసారి అభినందిస్తూ కొన్ని ఏ విధంగా ముందుకు పోవాలనేది కాస్త ఒక ఫ్రెండ్లీ, ఒక బ్రదర్గా
ఒక సోదరుడిగా చెప్తున్నానంటూ ఆయన కొన్ని సూచనలు చేసినటువంటి పరిస్థితి. మొత్తానికి వైఎస్ జగన్ విజయ్ మధ్య ఉన్నటువంటి సంబంధం, మధ్య ఉన్నటువంటి అనుబంధం, నిజంగా ఈ ఇద్దరి మధ్య ఉన్నటువంటి అనుబంధం అనేది ఈ ట్వీట్ల ద్వారా, ఈ ఫోన్ కాల్ ద్వారా అభినందించినటువంటి పరిస్థితి ద్వారా క్లియర్ కట్గా ఒక మెసేజ్ అయితే వెళ్తోంది. ముఖ్యంగా వైఎస్ జగన్ ఫోన్ కాల్ ద్వారా ఫోన్ చేసి మరి టీవీకే పార్టీ అధినేత, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ను అభినందించడం అనేది పెద్ద ఎత్తున చర్చకు ఇప్పుడు మరోసారి దారితీస్తుంది. ముఖ్యంగా తమిళనాడు ప్రజలు మీపై పెట్టుకున్న నమ్మకాలను వమ్ము చేయకుండా, తమిళనాడు ప్రజలకు ఏ హామీలు అయితే ఇచ్చాలో ఆ హామీల్ని 100కి 100 అమలు చేస్తూ తమిళనాడు ప్రజల్ని, మా ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుస్తూ తమిళనాడు రాష్ట్రాన్ని దేశ ప్రగతిలో కీలక పాత్ర పోషించేలా ముందుకు నడపాలని చెప్పి ఆయన ఆకాంక్షిస్తూ ఫోన్లో మాట్లాడినటువంటి మాటలు, వైఎస్ జగన్ ఫోన్లో మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతున్నాయి.